రాశి వారికి ఏప్రిల్ 1వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు మొదలు వీరు దుమ్ము లేపబోతున్నారు. వీరికి అతిపెద్ద శుభవార్త రాబోతుంది. జరగబోయేది ఇదే. కన్యా రాశి వారికి ఏప్రిల్ 1వ తేదీ మొదలుకొని వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది, వీరికి ఏ విధమైన శుభవార్త అనేది రాబోతుంది, జరగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కన్యా రాశి వారికి సమయం మానసిక ప్రశాంతత అనేది కోల్పోకుండా చూసుకోవాలి. ప్రారంభించబోయే పనులలో శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉంటే మేలు. ఆర్థిక నియంత్రణ అనేది చాలా అవసరం. విష్ణు సహస్రనామాలు చదివితే చాలా మంచి జరుగుతుంది. ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు అనేవి ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగ జాగరూకతతో వ్యవహరించాలి. వ్యాపారం అనుకూలిస్తుంది. మనోబలంతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలని ఇస్తాయి. అవసరానికి డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఒక శుభవార్త కూడా మీరు వింటారు. మీ పనితీరుకు ప్రశంసలు కూడా మీకు ఈ సమయంలో లభిస్తాయి. అధికారులు మీ అంత అనుకూలంగా అయితే ఉండకపోవచ్చు. అనవసర కలహం సూచితం. ఓర్పుతో వ్యవహరిస్తే మేలు. ఆగ్రహ ఆవేశాలకు లోను కాకూడదు. అనవసరంగా ఖర్చులు వస్తాయి కనుక జాగ్రత్త. నిర్ణయాలలో స్థిరత్వం అనేది ఉండదు. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. మీకు అంతా కూడా మేలే కలుగుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదండి. ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా చక్కటి అనుకూల వాతావరణమే కనిపిస్తుంది. మీరు ఏ జీవితం అయితే కోరుకున్నారో ఆ జీవితమే మీకు ఈ సమయంలో లభించబోతోంది. మీ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల పరంగా కూడా కన్యా రాశి వారికి ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి, వీరి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. శ్రీ విశ్వ వసునామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 2గా ఉంది. కన్యా రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 7. విశ్వ వసునామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎదురగు అసంకల్పిత లాభములో కూడా ఈ సమయంలో మనం చూడవచ్చు. కన్యా రాశి వారికి శ్రీ విశ్వ వసునామ సంవత్సరంలో అనగా మార్చి 30వ తేదీ 2025 నుండి 18 మార్చి 2026 వరకు కూడా ఉన్న తెలుగు కాల మాస సంవత్సరంలో గురుగ్రహం వలన సంవత్సరం అంతా కూడా అతి చక్కటి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. మిక్కిలి లాభపడతారు. 15వ తేదీ మే 2025 వరకు పితృవర్గీయుల వలన అధికంగా లాభపడతారు. పితృవర్గ సహకారం వలన మీ ప్రణాళికలను ఆచరణలో పెట్టగలుగుతారు. వారసత్వ తగాదాలు అన్నీ కూడా పరిష్కారానికి వస్తాయి. స్వార్జిత నిలువ ధనం కూడా పెరుగుతుంది. 16వ తేదీ మే నెల 2025 నుండి 19వ తేదీ అక్టోబర్ 2025 వరకు వైవాహిక విషయాలు మిక్కిలి అనుకూలంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. జీవిత భాగస్వామి వర్గీయుల సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. మీ ఆధ్వర్యంలో పుణ్య క్రతువులు నిర్వహించబడతాయి. మీరు మీ యొక్క పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. 20వ తేదీ అక్టోబర్ 2025 నుండి 5వ తేదీ డిసెంబర్ 2025 వరకు గురుగ్రహం కారణంగా ఆర్థికంగా అధిక లాభాలు పొందుతారు.
వ్యక్తిగత జాతకంలో గజకేసరి యోగం ఉన్నవారికి విశేషమైన భాగ్య సంపదలు లభిస్తాయి. డిసెంబర్ 6వ తేదీ 2025 నుండి మార్చి 18వ తేదీ 2026 వరకు కూడా గురుగ్రహం కారణంగా మంచి ఫలితాలు అయితే మీకు ఏర్పడతాయి. కుటుంబ పేరు ప్రతిష్టలు పెంచుకోగలుగుతారు. కనిష్ట భాతృవర్గం వారి పట్ల మీ బాధ్యత కూడా పెరుగుతుంది. వారి యొక్క ముఖ్య అవసరాలకు సహాయపడతారు. వివాహ సంబంధిత ప్రయత్నాలు ఇది చక్కటి కాలంగా చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తూ హస్త నక్షత్రంలో జన్మించిన వారు శతభిష నక్షత్రంలో జన్మించిన వారిని మాత్రం వివాహం చేసుకోకూడదు. మొత్తం మీద కన్యా రాశి వారికి శ్రీ విశ్వనామ సంవత్సరం అంతా గురుగ్రహం కారణంగా అనుకూలమైన ఫలితాలు అయితే ఏర్పడతాయని చెప్పడంలో సందేహం లేదండి. కన్యా రాశి వారికి విశ్వవసునామ సంవత్సరంలో శనిగ్రహం వలన సంవత్సరం అంతా కూడా ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో తీవ్ర ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. శనిగ్రహ ప్రతికూల ప్రభావం వలన సంతానం కూడా మీ అభిష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించవచ్చు. బాగా ఎదిగిన సంతాన విద్యా సంబంధ విషయాల్లో మీ నిర్ణయాలు ఇబ్బందులను కలుగజేస్తాయి. న్యాయస్థాన తీర్పులు మీకు వ్యతిరేకంగా ఉంటాయి. చట్టరీత్యా సమస్యలు ఎదుర్కొనవలసి ఉంటుంది. నూతన శత్రుత్వాల వలన ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. కన్యారాశి వారికి శ్రీ విశ్వవాసునామ సంవత్సరంలో ఏలినాటి శని దశ అయితే లేదు. ఈ కన్యారాశి వారికి ఈ ఏడాది రాహుగ్రహం కారణంగా ఏ విధంగా ఉండబోతోంది అంటే, రాహుగ్రహం కారణంగా 18వ తేదీ మే నెల 2025 వరకు తరచుగా తేలికపాటి ఆరోగ్య సమస్యలు అయితే ఎదురవుతాయి. జీవిత భాగస్వామి సహకారం మీకు ఆశించిన విధంగా ఉండదు. వివాహ ప్రయత్నాలు చివరి నిమిషంలో నిరాశపరచవచ్చు. 19 మే నెల 2025 నుండి స్థిరాస్తి సంబంధిత విషయాల్లో అనుకూలత లభిస్తుంది. వారసత్వ సంపద పరంగా కూడా లాభపడతారు. సొంత గృహ సంబంధాల్లో విషయాల్లో మీ ప్రయత్నాలు అనేవి కూడా చక్కగా ఫలిస్తాయనే చెప్పాలి. కన్యా రాశి వారికి కేతుగ్రహ గురించి తెలుసుకుందామండి. శ్రీ విశ్వవాసునామ సంవత్సరం కన్యా రాశి వారికి కేతుగ్రహం కారణంగా సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. 18వ తేదీ మే నెల 2025 వరకు కూడా అదృష్టహీనత బాధిస్తుంది. రాహుగ్రహం కారణంగా కేతువు కూడా ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు అనేవి కలుగజేయవచ్చు. ఈ సంవత్సరం అంతా కన్యా రాశి వారు ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్తలు వహించాలి. 19 మే నెల 2025 నుండి కేతుగ్రహం కారణంగా ధనవ్యయ అప్పు తప్పుతుంది. పరమార్థిక చింతన అధికమవుతుంది. ఈ ఏడాది కన్యా రాశి వారికి గురువు మరియు రాహుగ్రహం కారణంగా మాత్రమే అనుకూల ఫలితాలు లభిస్తాయి. శనిగ్రహం కారణంగా మరియు కేతుగ్రహం వలన కూడా ప్రతికూల ఫలితాలు అయితే ఎదురవుతాయి. వ్యక్తిగత జాతకంలో శనిగ్రహం మరియు కేతుగ్రహ దోషాలు కలిగి ఉన్న జాతకులు గ్రహశాంతులు జరుపుకోవడం చాలా మంచిది. ఈ సమయంలో పరిస్థితులు క్రమక్రమంగా మెరుగవుతాయి. ధనాదాయం క్రమంగా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహం ఉంటుంది. ద్వితీయ వారంలో ఉద్యోగ జీవితంలో ఆశించిన మార్పులు అయితే ఏర్పడతాయి. పై అధికారుల కారణంగా లాభం కూడా ఉంటుంది. స్త్రీలకు కీళ్లకు సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు అనేవి ఇబ్బందులు కలిగజేయవచ్చు. ఈ మాసం భాగస్వామ్య వ్యాపార విస్తరణకు కూడా చాలా మంచి సమయంగా ఉంటుంది. కుటుంబ విషయ సంబంధ ప్రయాణాలు కూడా ఏర్పడతాయి మరియు లాభదాయకంగా పూర్తి అవుతుంది. చివరి వారంలో వివాహ సంబంధ అనుకూలత అనేది ఉంటుంది. గ్రహంలో ఆకస్మిక శుభకార్యాలు కూడా నిర్వర్తిస్తారు. ఈ మాసంలో ఆకస్మిక ఆరోగ్య సమస్యల కారణంగా ఒత్తిడి కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.